అంటే ఎప్పుడైతే నువ్వు నీతో మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తావు, అంటే నీ సబ్‌కాన్షియస్ మైండ్‌తో ఆటోమేటిక్‌గా నువ్వు ఖాళీగా ఉండడం వల్ల, అంటే నీతో నువ్వు టైమ్ స్పెండ్ చేయడం వల్ల లిటరల్లీ నువ్వు ఆటోమేటిక్‌గా నీలో ఒక ఆత్మ ఉంటది. ఆత్మ అంటే నీలో ఒక సబ్‌కాన్షియస్ మైండ్ నుంచి నీవి వెరైటీ రాండమ్ థాట్స్ వస్తూ ఉంటాయి నీ పర్మిషన్ లేకుండా. ఆ డేటా చాలా ఇంపార్టెంట్ తెలుసా? అది నీ ఒరిజినాలిటీ. అంతెందుకు, ఇప్పుడు నువ్వు నీ లైఫ్ స్టైల్ ఎట్లుండాలని నేను అడిగినాననుకో, నువ్వేం చెప్తావంటే, ఓకే నాకిట్లా కార్లుండాలి, బంగ్లా ఉండాలి, ఇట్లా గార్డెన్ ఉండాలి, ఇల్లు. నేను పొద్దున్న లేసిన వెంటనే నాకు ఇవి ఇవి ఉండాలి, ఫ్రూట్స్, గీట్స్ ఉండాలి, మధ్యాహ్నం బిర్యానీ, చికెన్ ఇట్లా ఉండాలి, సాయంత్రం కార్‌లో ఎళ్తూ మంచి ఎగ్జిబిషన్‌కెళ్తూ చూసుకుంటూ సినిమాలు చూసుకుంటూ రావాలి నేను. అట్లా అనుకుంటాం. బట్ అదంతా చెప్పలేం. అది ఇన్‌ఫ్లూయెన్స్ కావచ్చు. చెప్పలేం నువ్వు ఒక ఎర్లీ హ్యూమన్ లాగా బతకాలనుకుంటవచ్చు. చెప్పలేం నువ్వు ఒక ఫారెస్ట్‌లో ఒక చెట్టు మీద ఇల్లు కట్టుకొని అట్లా బతకడం ఇష్టం కావచ్చు. అది నీ క్రియేటివిటీ కావచ్చు. లేదా చెప్పలేం నువ్వు దూరంగా మంచి కంట్రీలో, ఒక నేచర్‌లో, చిన్న ఇల్లులో నీకు నచ్చింది చేసుకుంటూ, నీ చిన్న ఫ్యామిలీలో బతకాలని నీకు ఇష్టం కావచ్చు. అది నీ ఒరిజినాలిటీ.